నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. పెద్ది మూవీ ట్రైలర్ ఎలా ఉంది, అలాగే డ్రాగన్ మూవీ ట్రైలర్ ఏ విధంగా ఉంది అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, అయితే ఈ రెండు మూవీస్ గురించి ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోబోతుంది. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మొత్తానికి పెద్ది మూవీ గురించి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అనే మూవీ చూడటానికి. కానీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, అలాగే డ్రాగన్ మూవీ గురించి కూడా ఎదురు చూస్తున్నారు. మరి డ్రాగన్ మూవీ కూడా ట్రైలర్ వచ్చేసింది. మరి ఈ రెండు మూవీస్ గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఒకటి పెద్ద ట్రైలర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇది వెంటనే డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ కూడా ట్రైలర్ లాగానే ఉందంటున్నారు, అంటే మొత్తం అందులో కథ వచ్చింది అని. అయితే పెద్ది అనేది గ్రామీణ నేపథ్యం మనం తీసుకుంటే, పెద్దిలో 4 రకాల ఆటలు అని అన్నారు. మరి ఒక వ్యక్తి 4 ఆటల్లో ప్రావీణ్యత పొందుతారా అనేది, తర్వాత భావోద్వేగాలకి ఎక్కువ అక్కడ స్కోప్ ఉంది. సో అది ఎంతవరకు పండుతుంది, ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు. ఇటు తీసుకుంటే మీకు గ్లిమ్స్ చూస్తే కనుక అయితే మీకు డ్రాగన్ది మనకేమి కొత్తగా కనిపించలా. అవును, మీకు సలారు, కేజీఎఫ్ 1, 2 అసలు మొత్తం అన్ని మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఈవెన్ దురంధర్ కూడా, అంటే దురంధర్ని బేస్ చేసుకుని తీశారు. ఆ దురంధర్ అంటే ఇవాళ 3700 కోట్లు ఎంతో సంపాదించింది. అది ఎటువంటి ప్రచారం లేకుండా వాళ్ళు చేయడం జరిగింది, దాన్ని తీయటం జరిగింది, దాన్ని ప్రజలు ఇష్టపడి చూశారు. సో అంటే అసలు మనకి ఇంకొకటి ఏంటంటే, మనం ఒక సినిమా చూస్తే ఎంతసేపు ఆ బ్లాక్ అండ్ వైట్, తర్వాత బొగ్గు, ఇవి తప్ప అసలు మనకి వేరే కథలు లేవా, అసలు జీవితం లేదా. అక్కడేమో కేజీఎఫ్, ఇప్పుడు కేజీఎఫ్ బ్యాక్గ్రౌండే మీకు కనిపిస్తుంది కదా. సో ఏంటిది మనకు అర్థం కావట్లా. కానీ అతని గొంతు కూడా పెద్ద ఇదిగా ఏం లేదు అని అంటున్నారు, మనకు తెలియదు. చాలా మందికి నచ్చలేదు ఎన్టీఆర్ వాయిస్ కూడా, అంటే కొత్తగా ఏం లేదు, అంత సన్నగా అయిపోయి అతను. మీరు పెద్దితో పోలిస్తే కనుక అయితే అసలు ఎన్టీఆర్ అంటల్లా. అవునా, జూనియర్ ఎన్టీఆర్ సన్నగా ఉండి, కండలు ఒకటే కాదు కదా మీకు, మనిషివి బాడీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ విషయంలో రామ్ చరణ్ కరెక్ట్గా ఉన్నారు. ఇక్కడ పోల్చడం అంటే మరి రెండు వీళ్ళు అసలు ఇప్పుడు గ్లిమ్స్ ఎందుకు రిలీజ్ చేస్తారు, ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ కదా సినిమా. అవును, ఇప్పుడు ఇదంటే సినిమా 4వ తారీఖు రిలీజ్ అవుతుంది, కావాలని రిలీజ్ చేసినట్టేగా. అవును, ఇప్పుడు దానివల్ల నష్టం ఎవరికి? డ్రాగన్ కే నష్టం, డ్రాగన్ కి నష్టం అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ కే నష్టం. అవును, ఇది సరైన సమయం కాదు. వాళ్ళు అంటే మరి కావాలని ఈ సినిమాని ఇది చేయటం కోసం రిలీజ్ చేశారో మనకు తెలీదు. తర్వాత నీల్ సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒకే మోసలో ఉన్నాయి, కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఇతను. ఇప్పుడు డ్రాగన్ మూవీ ఎప్పుడు మేడం రిలీజ్? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు. అందుకని ఇప్పుడు ఎవరికి అయితే రుచించలేదు ఎన్టీఆర్ది. ఆఫ్ కోర్స్ పెద్ద అందరికీ నచ్చింది, రకరకాల మిశ్రమ కమెంట్స్ ఎప్పుడూ వస్తాయి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇక్కడ క్యాస్ట్ రకరకాలుగా ఉంటాయి కదా. అవును, సినిమాకి యాక్చువల్గా కులం మతం ఉండకూడదని మనం ప్రతిసారి చెప్తాము. కళ వేరు, కులం వేరు. కానీ కొన్ని సందర్భాల్లో అది ఎక్కువ అక్కడ పని చేస్తుందా. అవును. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ పెద్ద అయితే చాలా బాగుంది. మరి మీకు డ్రాగన్ చూస్తే కొత్తగా ఏం కనిపించట్లేదు అక్కడ. ఇది కూడా ఒక మత్తు పదార్థాల మీద ఒక మాఫియాకి సంబంధించి, తర్వాత 2 క్యారెక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్, అంటే డబుల్ యాక్షన్ అనేది. సో మరి సినిమా వస్తే కానీ తెలియదు. ఏది ఏమైనా ఓవరాల్గా తీసుకుంటే కనుక అయితే పెద్దకి ఉండే వెయిట్ మీకు డ్రాగన్కి కనిపించలేదు. మేడం, మళ్ళీ వార్తల్లోకి ఐబామ్మ ఎంటర్ అయిందని వస్తుంది. మరి ఐబామ్మ ఎంటర్ అయితే మళ్ళీ అంటే గతంలో మనం చూసాము ఐబామ్మతో అరెస్ట్ అయింది చూసాము, రవి గారు అరెస్ట్ అయింది. మరి మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయితే ఎలా ఉండబోతుంది అంటే అది మనం ఏం కమెంట్ చేస్తామండి. ఇప్పుడు ఐబామ్మని అరెస్ట్ చేసిన వెంటనే సజ్జనారు సినిమా వాళ్ళందరినీ కూర్చోపెట్టుకున్నారు. అలా ఎలా కూర్చోపెట్టుకుంటారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు అని కమెంట్స్ వచ్చాయి. అవును, ఇప్పుడు మంగ్లీ విషయానికి వచ్చేసరికి అసలు సజ్జనార్ ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం మాట్లాడటం లేదు. నిన్న కూడా మంగ్లీకి సంబంధించిన లాయర్, సెలబ్రిటీస్కి అయితే వెంటనే అపాయింట్మెంట్స్ దొరుకుతాయి, నాకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు, ఈవెన్ డిప్యూటీ సీఎంది కూడా దొరకలేదని అన్నారు. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టు ఐబొమ్మది మధ్యతరగతి వాళ్ళకి ఐబొమ్మ ఒక మహత్తరమైన ఇది. కాబట్టి మనమేం మాట్లాడలేము. మళ్ళా వస్తున్నాయి, మళ్ళా అరెస్ట్ చేస్తారు, మళ్ళా కొన్ని రోజులు బంద్ అవుతుంది, ఇట్లా జరుగుతుందా?
అంతే. మనం ఇలాంటి విషయాల్లో మనం ఏం కమెంట్ చేయలేం. ఎందుకంటే మన ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తాం మనం. ఎందుకంటే తప్పు ఒప్పు అనేది ఎవరు చెప్తారు, కాలానుగుణంగా మారిపోతాయి. ఇవాళ మీకు సెలబ్రిటీస్ కొన్ని ఒప్పు అయినవి మరి సాధారణ మనుషులకి ఒప్పు అవ్వవా? అవును. కాబట్టి ఇది జడ్జి చేయటం కష్టం. ఏది ఏమైనా ఇవాళ ఐబొమ్మ రవి వచ్చాడు అంటే మరి ఇది వీటన్నిటికీ అంటే వీటి వసూళ్ల మీద అది దెబ్బతీస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు పాప్కార్న్ రేట్లు కానీ, కూల్ డ్రింక్స్ రేట్లు కానీ, వాటర్ బాటిల్ రేట్లు కానీ దాని గురించి మాట్లాడట్లేదు, అది తగ్గించట్లేదు. ఇప్పుడు టికెట్ల రేట్లు మేడం తగ్గించే అవకాశం, టికెట్ల రేట్ల గురించే మాట్లాడుతున్నారు. ముందు అవి తగ్గిస్తే ఐబొమ్మ లాంటివి రావడం తగ్గుతుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.